వెంకటే మాట్లాడేది. నిజంగానా? సార్, కైండ్లీ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్. 1 second ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me. Sir, please sit down. Captain, there is a medical emergency. Hyderabad, Air India 101, returning due to medical emergency. అలాగే ఉండండి. Oh my God, I'm all right. హాయ్ మొహమ్మద్ తల్లి నన్ను కాపాడింది. మీరు వెళ్ళండి, నాకు బయటికి దారి తెలుసు. బాయ్. Gentlemen, wait! 70 kilos. జరగండి. పడిది. రంభారావు. అవునయ్యా, రంభారావునే. తొడ మీద పచ్చిపట్టు కూడా ఉంది, చూస్తావా? సారీ సారా పడిది. కుంపలిగలు. సార్, డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని. అవునయ్యా, కుంపలి మీదుగా పోనీ. చెప్పు వెంకట్. 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. పొద్దున్న ఏంట్రా? రే, శ్రీనుగాడు ఫోన్ చేశాడ్రా. ఎవరు సైలెన్స్ రా? పాణి వచ్చాడని చెప్పాడ్రా. పానీనా? పాణిని చూడాలంటే 8 కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీదకి రమ్మన్నాడు. గాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నొప్పిని సీజెస్ దిగి పారిపోయాను. ఓ షిట్. దానికి తర్వాత వెళ్తూ కానీ ముందు బయటికి రా. ఇదిగో బండి వచ్చేస్తున్నాను. బంగారం, నేను బయటికి ఇప్పుడే వచ్చేస్తాను. ఓ థ్యాంక్స్, షూస్ మర్చిపోయాను. మా ఫ్రెండ్ పాణి దొరికాట. ఓకే, బాయ్. ఏంటి? అయ్యో, సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి, వెళ్ళొస్తాను. ఓకే, వచ్చి చెప్తాను. బాయ్. రేయ్, ప్యాంట్ వేసుకొని వెళ్ళరా. సారీ. ఇక్కడ ఆగా, త్వరగా ఎక్కరా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఫిలిం నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో. ఓకే సార్. రే, మర్చిపోయావా? లైక్ ఫ్యాషనా? షా ప్యాంట్ రా. స్టాప్. రారా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఎందుకే టెన్షన్ పడతావు? స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు. అక్కడ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటాడు. ఆయన కిచెన్ క్లబ్ కి. ఆయన పేరు కూడా రంగారావే. హలో, నేను రంభారావుని మాట్లాడుతున్నాను. బండి ఎక్కడా? అన్ని ప్లేసులు చూసేసానయ్యా, ఇంకా రన్వే మాత్రమే బాకీ. పాణి. ఏ శ్రీనివాస్, పాణి ఎక్కడా? పాణి చెప్పరా, పాణి ఎక్కడ? వచ్చారా తోకలేని కోతుల్లారా? ఐఎమ్ బ్యాక్. హ్యావ్ అ డ్రింక్ మ్యాన్. యూ టూ. రే, పాణి ఎక్కడా? చెప్తా, ముందు చూడండి రా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రే, నా పెళ్ళాన్ని కాదురా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి. $4 million. రే, నేను ఇంటి గురించే చెప్పాను రా. అవును, వైఫ్ యావరేజ్. స్విమ్మింగ్ పూల్ హీటెడ్, లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్, మై న్యూ లంబోర్గిని 6496cc. రే, నువ్వేమైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? ఏంట్రా ఈ గోలంతా? పాణి ఎక్కడా? మర్చిపోయారా? కమ్ విత్ మీ. ఏంట్రా వీడు? ఏం? రేయ్, ఈ డేట్ గుర్తుంచుకోండి రా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం. అప్పుడు మన ఇద్దరిలో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం. బెటరా? దమ్ముందరా? మగాడు అయితే రారా.
గుర్తొచ్చిందా? ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా. నేను మగాండ్రా, గెలిచా. ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా? చెత్త నా కొడక. పానీ వచ్చాడు, ఫ్లైట్ అవి దిగి వచ్చాను. వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు. 10 ఏళ్ళుగా వెతుకుతున్నా. వాడు బతుకున్నాడో లేడో కూడా తెలియదు. నీ తొక్కలో పెట్టి కోసం వాడు వస్తానే మమ్మల్ని రమ్మన్నావా? కూల్ డ్యూడ్స్, అడిక్కడ రాడమ్మా, నాకు తెలుసు. వీడి తుప్పుడేంట్రా? వీడిని ఇక్కడి నుంచి ఒక పని ఇవ్వరా? వదిలేరా? మరెందుకురా మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావు? పానీగాడిని చూద్దామనే వెళ్ళి చూద్దాం. ఆడు గొప్పోడో నేను గొప్పోడో చూద్దాం. అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట. ఎస్, పానీ ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఇన్ టానిక్ వ్యాలీ. అర్థం కాలేదా? అర్రక్కు. పాణి పంచభట్ల సారంగపాణి. పేరు చూసి నవ్వుకోవచ్చు, వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్. మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు. వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. శనక్కాయల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపాణి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే ఏం భక్తి, కామరూపిణి ఏం భక్తి. కరిష్యామి హాయ్, సిద్ధిర్భవతు. ఐ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. ఏయ్, బయటికి పోరా. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్ కి 1 బ్యాగ్ కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. ఆ. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలు లేని రాయరేసుకోవడం మర్చిపోకు. అరంభం బం ఆరంభం అబం బం బం ప్రారంభం అరంభం బం. సీనియర్స్ చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా, కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాను. ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా. అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకు అనుకుంటా. ఏయ్. సరే సరే బాసుకు ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. ఏయ్, నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి? నువ్వు క్రిస్టియన్ వా? ఏయ్, జేమ్స్ బాండ్ సార్, చెప్పరా ఇడికే? ఏం చేయాలి చెప్పరా? టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్, ఆర్ హెల్ప్ ఇస్తాన్ యూ. అవును, నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు? I was born in Hyderabad, studied in California, so little slow in Telugu. ఇక్కడేమీ తొందర లేదు, నువ్వు తెలుగులోనే చెప్పించావు. No problem, I have ఏయ్! ఏయ్, ఏంటి అప్పుడే ప్యాంట్లు వేశారు? ఇవ్వండి. తక్షణమే దిగువస్త్రములు తొలగించండి, లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు.
మూత్రాభిషేకమా ఏంట్రా ఇది? ఇదే తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా.